నమస్కారం ఎస్ఎస్ఎన్ సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అపర భద్రాద్రి ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా చంద్ర రథోత్సవం జేఈ మెయిన్స్ పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను అభినందించిన యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి. రోడ్లపై ధాన్యం పోసినచో కఠిన చర్యలు తప్పవు. వీణవంక ఎస్ఐ తోట తిరుపతి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దేవాలయంలో ఘనంగా 13వ ఆరాధన మహోత్సవాలు. ఇంటర్ ఫలితాల్లో విస్డమ్ విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ. కరీంనగర్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎంపీ బండి సంజయ్. ముఖ్య అతిథిగా హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్. అపర భద్రాద్రి ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో చంద్ర రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అతి ముఖ్యమైన చంద్ర రథోత్సవం పెద్ద రథం కార్యక్రమం వేలాది మంది భక్తుల రామనామ స్మరణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారామచంద్ర స్వాములను పట్టు వస్త్రాలతో సర్వంగ సుందరంగా అలంకరించి బుధవారం అర్ధరాత్రి పెద్ద రథంపై అలంకరింపజేశారు. అనంతరం భక్తుల దర్శనార్థం సీతారాముల చంద్రం రథంపై ఆశీలయ్యారు. వివిధ గ్రామాల నుండి వేలాదిగా భక్తులు అర్ధరాత్రి నుండి తరలివచ్చి సీతారాముల చంద్ర స్వాముల వారికి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద రథోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారనే నేపథ్యంలో భారీ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సీతారాములను దర్శించుకున్నారు. జమ్మికుంట మున్సిపల్ చైర్పర్సన్ తక్కలపల్లి రాజేశ్వరరావు దంపతులు, వైస్ చైర్మన్ స్వప్న, కోటి దంపతులు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు సీతారాములను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం సాయంత్రం వేలాది మంది భక్తుల నామస్మరణతో మధ్య పెద్ద రథంను దేవాలయాల చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. ఇంకా ఈ సందర్భంగా మహిళల కోలాటం, నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య కేరింతలు చేస్తూ రామ లక్ష్మణ జానకి జైల్ బోలో హనుమాన్ కి అంటూ వందలాది మంది భక్తులు పెద్ద రథాన్ని లాగారు. సేవా సంస్థ
ఫలితాలలో విజ్డమ్ కళాశాల విద్యార్థులు విజయవేరి మోగించారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో జమ్మికుంట పట్టణంలోని విజ్డమ్ వొకేషనల్ కళాశాల విద్యార్థులు విజయడంకా మోగించారు. ఎంఎల్టీ, డైరీ, ఈటీ, ఎంపీ, హెచ్డబ్ల్యూ విభాగంలో విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయేందర్ రెడ్డి, యాజమాన్యం, అధ్యాపక బృందం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా ఫలితాలలో విజయాలను కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వొకేషనల్ కోర్సులలో చెందవడం వల్ల త్వరగా జీవితంలో స్థిరపడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. నేను ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్లో 1000కి 942 మార్కులు వచ్చాయి. ఈ కాలేజ్లో ఉన్న సార్లు, మేడమ్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వలననే వాళ్ళ టీచింగ్ విధానం అనేది మంచి ఎక్స్ప్లెనేషన్తో మాకు అర్థమయ్యే విధంగా చెప్పడం వల్లనే మేము అర్థం చేసుకొని ఇంత మంచి మార్కులను రాష్ట్ర స్థాయిలో తెచ్చుకోగలిగాము. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఇక్కడ టీచ్ చేసిన ప్రతి ఒక్క మేడంకి, సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన నా తల్లిదండ్రులకైన మా హస్బెండ్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజ్డమ్ జూనియర్ వొకేషనల్ కాలేజ్లో చదువుతున్నాను. ఎంఎల్టీ సెకండ్ ఇయర్లో 1000 మార్కులకు గాను 940 మార్కులు వచ్చాయి. మార్కులు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులు గారికి, ప్రిన్సిపల్ గారికి నా కృతజ్ఞతలు. వొకేషనల్ గ్రూప్స్ తీసుకోవడం వల్ల తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. 10th పాస్ అయిన వాళ్ళు కూడా వొకేషనల్ గ్రూప్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. 500 మార్కులు గాను నాకు 421 మార్కులు వచ్చినాయి. నాకు చాలా సంతోషం అయింది. ఈ కాలేజీలో సార్లు, మేడంలు అందరూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందువల్ల నాకు 421 మార్కులు వచ్చాయి. ఈ కృతజ్ఞతలు తెలిపినందుకు సార్లు, మేడం అందరికీ కృతజ్ఞతలు. ఇంటర్మీడియట్ వారు ప్రకటించిన ఫలితాలలో మా విజ్డమ్ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అన్ని గ్రూపులలో విజయడంకా మోగించడం జరిగింది. కళాశాల స్థాపించి 28 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం అటు జనరల్ గ్రూపులోనైనా, ఇటు వొకేషనల్ గ్రూపులోనైనా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తమకు తామే ఆ యొక్క రికార్డులను బద్దలు కొడుతూ కొత్త రికార్డులను సృష్టించే అటువంటి ఆనవాయితీ మా విజ్డమ్ విద్యా సంస్థలకే దక్కుతుంది. ఈ క్రమంలో మా యొక్క వొకేషనల్ గ్రూపులైనటువంటి ఎంపీహెచ్డబ్ల్యూలో 942 మార్కులు, ఎంఎల్టీలో 940 మార్కులు పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు వొకేషనల్ గ్రూపులను ఎంచుకొని పాస్ అవ్వడం తేలికే కాకుండా మంచి ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ముఖ్యంగా అత్యధిక మార్కులు రావడంతో పాటు అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని కూడా మన కాలేజీ పొందడం జరిగింది. పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, పాస్ అయిన వాళ్ళు కానీ మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం కొరకు మే 24వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఫీజు డేటు ఇవాటి నుండి మే 2వ తారీఖు వరకే లాస్ట్ డేట్. కాబట్టి మార్కులు పెరగడానికి బెటర్మెంట్ రాసే విద్యార్థులు కానీ, ఫెయిల్ అయిన విద్యార్థులు కానీ సకాలంలో ఫీజులు చెల్లించి మే 24 నుంచి జరిగే ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాల్సిందిగా ఈ సందర్భంగా మేము విద్యార్థులకు అందరికీ సూచిస్తూ, ఫెయిల్ అవ్వడం అనేది లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు. మీకు ఎంతో మంచి అవకాశాలు ఉంటాయి. బాగా పాస్ అయ్యి మంచి ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అధైర్యపడొద్దని చెప్పుకుంటూ, మా ఈ విజయ పరంపరలో 28 సంవత్సరాల నుండి సహకరిస్తున్న అటు పోషకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా అధ్యాపక బృందానికి, అదేవిధంగా నాతో ఉన్నటువంటి డైనామిక్ మేనేజ్మెంట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ వేశారు. బండి సంజయ్ నామినేషన్ కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్, కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, మహిళా నాయకురాలు గండ్రా నళిని కిరణ్ హాజరయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పథికి బండి సంజయ్ కుమార్ 2 సెట్ల నామినేషన్ పత్రాలను
పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే గుజరాత్లోని సూరత్ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకోవడం జరిగిందని, ఇంకా 399 సీట్లు మనం గెలిపించుకోవాలన్నారు. మోదీ నాయకత్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తామని, మోదీజీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని, తెలంగాణ సంక్షేమాన్ని మోదీ చూసుకుంటారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెంచాలని, భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన ఘనత మోదీకి దక్కుతుందన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి 400 సీట్లతో విజయాన్ని అందించాలని ఆయన కోరారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు, ఏం చేసినవని ఓట్లు వెయ్యాలి, నీ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లోకి పంపి రాజకీయం చేస్తున్నావని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ దొందే నానానికి బొమ్మ బొరును లాంటివని, తెలంగాణలో 17కు 17 గొలవపోతున్నామని, తెలంగాణ ప్రజల కోసం పోరాడి జైలుకు వెళ్లిన వ్యక్తి బండి సంజయ్ మీకోసం జైలుకు వెళ్లిన నాయకుడిని గుర్తు చేశారు. బండి సంజయ్ని భారీ మెజారిటీతో గెలిపించి మోదీకి బహుమతిగా ఇవ్వాలని కోరారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 13వ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సత్యసాయి మందిరంలో ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ గన్ను సతీష్ కుమార్ మాట్లాడుతూ, సమస్త మానవ జాతికి దైవం యొక్క ఏకత్వమును, మానవత్వమును యొక్క సమత్వమును చాటు చెప్పి సర్వుల హృదయాలలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించిన మహిమాన్విత ప్రేమమూర్తి మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అని కొనియాడారు. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జమ్మికుంట వారి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, 8:30 రైల్వే స్టేషన్ వద్ద అల్పాహార బస్టాండ్లో రాగి జావ వితరణ చేయడం జరిగింది. రుద్రపారాయణం, రుద్రాభిషేకం, అమృత కలశాలు మరియు దుస్తుల పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు అనాథ శరణాలయంలో వారి యొక్క నిర్వహణ ఖర్చుల నిమిత్తం సుమారు 13,000 రూపాయల నగదును అందజేశారు. రోడ్లపై ధాన్యం పోసినచో కఠిన చర్యలు తీసుకుంటామని వీణవంక ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు. వీణవంక నుండి పల్యాపూర్ గ్రామం వరకు రోడ్డుపై ధాన్యం ఆరబెట్టిన రైతులతో మాట్లాడి, రోడ్లపై మీ ఇష్టానుసారం వడ్లు, మొక్కజొన్న, కంకులను ఆరబెట్టుట వలన వాహన చోదకుల, మోటార్ సైకిల్స్, కార్లు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, చాలా మంది ప్రయాణికులు క్రింద పడి గాయాలు పాలవుతున్నారని, మీ ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి మీకు అనుకూలమైన స్థలాల్లో కల్లాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రజా జీవనానికి భంగం కలిగించరాదని, ప్రభుత్వ మరియు రోడ్ సేఫ్టీ నియమాలు పాటించాలని రైతులకు సూచనలు చేశారు. రోడ్డుపై ధాన్యం పోసిన వారు వాటిని వెంటనే తీసివేయాలని, ఇక మీదట ఎవరైనా రోడ్లపైన ధాన్యం పోసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంక్ 166 మరియు 266 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు. యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
కెమిస్ట్రీలో 100కి 100 వరుసగా తెప్పించినందుకు లెక్చరర్ ఖమ్మంపాటి గురుప్రసాద్ మరియు శర్మ, ప్రిన్సిపాల్ కొలను శ్రీనివాస్ రెడ్డిని TURITO టూరిటో క్లాసెస్ ఫౌండర్ CEO ఉదయ్ నందన్ రెడ్డి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ వీణవంక మండలం అధ్యక్షులు కొంగల కుమార్ యాదవ్ రాజీనామా చేసి త్వరలో స్వతంత్ర గూటికి కాంగ్రెస్లో చేరనున్నారు. వీణవంక మండలం వల్బపూర్ గ్రామానికి చెందిన కొంగల కుమార్ BSP పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. 2003 నుంచి NSUI కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన నాయకుడు కొన్ని కారణాల వల్ల BRS పార్టీలో చేరారు. అది నచ్చక RS ప్రవీణ్ కుమార్ BSPలో చేరడంతో బహుజన రాజ్యం వస్తుంది అనే నమ్మకంతో BSPలో చేరారు. నమ్మకం లేని చోట ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేక కాంగ్రెస్ పార్టీతోనే బహుజన రాజ్యం వస్తుందని నమ్మకంతో త్వరలో కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో చేరడానికి సిద్ధమయ్యారు. బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడిని నా పేరు కుమార్ యాదవ్ కొందర. గత 17 సంవత్సరాల క్రితం TRSలో ముఖ్య నాయకులుగా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో పనిచేయడం జరిగింది. బహుజన సిద్ధాంతం కోసం, బహుజన రాజ్యం కోసం బహుజనులందరినీ ఒక సిద్ధాంతంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి RS ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీలో చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల బహుజన సిద్ధాంతం ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీతోనే కాదు, ఓన్లీ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని చెప్పేసి బహుజనులంతా ఓన్లీ కాంగ్రెస్ ద్వారానే బహుజనులంతా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి చేరడం జరుగుతుంది. ముఖ్యంగా వీణవంక మండల్ నా ముఖ్య అంశాలతో ప్రణవ్ గారి ఆధ్వర్యంలో ఎల్లుండి కాంగ్రెస్లో చేరడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అపర భద్రాద్రి ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా చంద్ర రథోత్సవం. JEE మెయిన్స్ పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను అభినందించిన యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి. రోడ్లపై ధాన్యం పోసినచో కఠిన చర్యలు తప్పవు. వీణవంక SI తోట తిరుపతి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దేవాలయంలో ఘనంగా 13వ ఆరాధన మహోత్సవాలు. ఇంటర్ ఫలితాల్లో విజ్డమ్ విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ. కరీంనగర్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన MP బండి సంజయ్. ముఖ్య అతిథిగా హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.